ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 1వ తారీఖు లగాయితూ అక్టోబర్ 7వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో కుజుని యొక్క మార్పు అక్టోబర్ 2వ తారీఖున కన్యారాశి యందు ఉన్నటువంటి కుజగ్రహం తులారాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. గురు రాహువులు మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉండగా, శుక్రగ్రహం సింహరాశి యందు, రవి బుధులు కన్యారాశి యందు, అలాగే కుజకేతువులు తులారాశి యందు, కుంభరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు సంచరిస్తూ ఉండగా, చంద్ర సంచారం మేషం, వృషభం, మిథున రాశుల్లో ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు గురు రాహువుల యొక్క వక్రగతి, అలాగే కుజకేతువుల యొక్క సప్తమ స్థాన స్థితి వల్ల ఈ వారంలో కొంత శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రయాణ బడలిక, దూర ప్రాంత సంచారము, అలాగే ధార్మిక దేవాలయాల యొక్క సందర్శనం లాంటి అంశాలు ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. రవి బుధ గ్రహాలు షష్ఠ స్థానమందు స్థితిని పొంది ఉండటం వల్ల అటు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుండి త్వరగా కోలుకోవడానికి ఈ రెండు గ్రహాలు కూడా ఉపకరిస్తాయి. అలాగే రవి శత్రువుల మీద పూర్తి విజయాన్ని సాధించడానికి అవకాశాన్ని కల్పిస్తారు. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో మీకున్నటువంటి ప్రత్యర్థులను పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేగాక రుణ బాధల నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఈ వారంలో ప్రత్యేకించి కొంత కుటుంబానికి సమయాన్ని వెచ్చించడం, కుటుంబ సభ్యులతోటి తీర్థయాత్రలు చేయడము, దేవాలయాల యొక్క సందర్శనం చేయడము, లేదా కుటుంబ సభ్యులతోటి విహారయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. చాలా ముఖ్యంగా కీలకమైనటువంటి నిర్ణయాలు కీలక సమయాల్లో తీసుకోవడం ద్వారా అటు ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెట్టినా త్వరగా వాటి నుండి బయటపడడానికి రవి బుధులు ఉపకరిస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరగడానికి ఈ వారం అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగరీత్యా ఉద్యోగ మార్పుకి, ఉద్యోగంలో ప్రమోషన్లకి అవకాశం ఉన్నది. వ్యాపార పరిస్థితులు యోగ్యంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగపూర్వకంగా ఎవరైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి ఈ వారం శుభవార్తలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. దూర విద్యకి అవకాశాలు చాలా మెరుగ్గా ఈ వారం గోచరిస్తున్నాయి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాల స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధ, శుక్రవారాలుగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా కుజుని యొక్క మార్పు ఈ రాశి వారికి విశేషంగా కలిసి వస్తుంది. షష్ఠ స్థానమందు కుజుని యొక్క సంచారము చాలా రకాలైనటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. కుటుంబ సంబంధిత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి అవకాశాలున్నాయి. రుణ బాధలు, శత్రు బాధలు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నది. లగ్జరీ వస్తువులు, వాహనాలు, గృహము, బంగారము లాంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యక్రమాలు జరగడానికి, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది.
ప్రత్యేకించి గత కొద్ది కాలంగా అనుభవిస్తూ వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల యందు గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత శుక్ర, బుధ, కుజ గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఉద్యోగ పరిస్థితులు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉండేటువంటి ప్రతిబంధక దోషాలు తొలగిపోవడము, పై అధికారులతో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడము, గత కొద్ది కాలంగా మీకు రావలసినటువంటి శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ వారం రావడానికి ప్రత్యేకించి అవకాశాలు ఉన్నాయి. అలాగే కోర్టు వ్యవహారాలు, లీగల్ నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అలాగే లౌకికమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత మీకు గ్రహస్థితి అనుకూలిస్తూ ఉన్నది. వాటి తాలూకు ప్రతిఫలం, వాటి తాలూకు ఫలితం మీకు అనుకూలంగా రావడానికి ఆస్కారం ఉన్నది. వ్యాపారస్తులకి ఈ వారం విశేషించి కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభానికి, వ్యాపారంలో కొత్త పెట్టుబడులకి, వ్యాపార విస్తరణకి ఈ వారం కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మనసుకి నచ్చనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చివరగా మనం తీసుకునేటువంటి, ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మంచికే అనేటువంటి విషయం, అలాగే గురువుల యొక్క అనుగ్రహం మీ మీద ఉందనేటువంటి విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు దూరం కావడానికి, కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ చేయడం లేదా శ్రవణం అనగా వినడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారాలతో పోల్చుకుంటే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఈ వారం తొలగిపోయినది. చతుర్థ స్థానమందు రవి, కుజులు అత్యంత పాప ఫలితాలని గత కొద్ది వారాలుగా ఇస్తూ ఉన్నటువంటి పక్షంలో కుజుని యొక్క మార్పు ఒకంత మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ప్రత్యేకించి కుటుంబ పరిస్థితుల వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, కుటుంబ సంబంధమైనటువంటి అటు ఆర్థిక విషయాల్లో కానీ, లేదా కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు కానీ, లేదా దాంపత్య జీవనంలో ఉండేటువంటి సమస్యలు కానీ, వీటి ద్వారా వచ్చేటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ వారం ప్రత్యేకించి మిథున రాశి వారికి అవకాశం ఉన్నది. ఇక చతుర్థ స్థానమందు బుధుని యొక్క సంచారము వాహన సౌఖ్యాన్ని కలిగిస్తూ ఉన్నది. అలాగే గత కొద్ది కాలంగా గృహ సౌఖ్యము, భోజన సౌఖ్యము లేక బాధపడుతూ ఉండేటువంటి వారికి కొంత ఆయా సౌఖ్యములు లభించడంలో అవకాశాలు ఉన్నాయి. ఇంటికి దూరంగా ఉండేటువంటి వారు మరలా ఇంటికి చేరుకుంటారు, ఇంటి భోజనాన్ని చేస్తారు, కుటుంబ సభ్యులతోటి ఉండగలుగుతారు. అలాగే పంచమ స్థానంలో ఉండేటువంటి కుజగ్రహం వల్ల కొంత కోపం అధికమవ్వడానికి, క్రోధం పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనాలోచిత నిర్ణయాలు, మరీ ముఖ్యంగా కోపంలో నిర్ణయాలు కూడా ఈ రాశి వారు తీసుకొనరాదు. లాభస్థానమందు ఉండేటువంటి గురు, రాహువులు ఈ రాశి వారికి ప్రత్యేకించి అనుకూలిస్తూ ఉన్నారు. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఈ రాహు గురుల యొక్క శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. నూతన వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, బంగారాన్ని కొనుగోలు చేయడము, లేదా తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని విడిపించేటువంటి ప్రయత్నం చేయడం లాంటివి ఈ వారంలో ప్రత్యేకించి కలిసి రావడానికి ఆస్కారం ఉన్నది. ఇక ఈ రాశి వారికి ప్రత్యేకించి చంద్రబలం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్ని మనం చూసినప్పుడు ఉద్యోగంలో ఎదుగుదల, అలాగే గత కొద్ది కాలంగా ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, కొంత మానసిక ప్రశాంతత ఏర్పడడం ఈ వారం మిథున రాశి వారిలో చూడవచ్చును. వ్యాపార పరిస్థితులు మాత్రం మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా కొంత అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ కొంత ఆర్థిక లాభం ఉంటుంది, కానీ శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. అదృష్టాన్ని నమ్ముకోకుండా శ్రమని, అలాగే జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తే, కష్టపడితే ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు కనబడుతూ ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది.
కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. అనారోగ్య సమస్యలు తగ్గి ఆర్థిక పరిస్థితులు మెరుగవడానికి ఆస్కారం ఉన్నది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు ఈ వారంలో శుభవార్తను వింటారు. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము గ్రే కలర్, పొగ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం లగాయితూ అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఈ రాశి వారికి ప్రారంభమవుతుంది. అష్టమ శనేశ్వరుడు, అర్ధాష్టమ కుజుడు, దశమ కేంద్రంలో ఉండేటువంటి గురువు, ఈ 3 గ్రహాలు కూడా ఈ రాశి వారిని కొంత అధికంగా బాధించడానికి అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కుటుంబ పరిస్థితులపైన, ఉద్యోగం పైన ప్రభావాన్ని చూపెడతాయి. కుటుంబానికి దూరంగా ఉద్యోగపరంగా లేదా వ్యాపార పరంగా కొంత దూర ప్రాంత సంచారం చేయవలసినటువంటి పరిస్థితులకి అవకాశం ఉంటుంది. అలాగే మానసికమైనటువంటి భయానికి కుజగ్రహం కారణమవుతారు కాబట్టి ఎంతసేపు కూడా కొంత ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. వారం యొక్క ప్రారంభంలో దశమ చంద్రుని వల్ల, దశమస్తో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈ వారంలో మరీ ముఖ్యంగా వారం ప్రారంభమయ్యేటువంటి మొదటి 2 రోజుల్లో ఏ కార్యక్రమాన్ని అయితే ఈ కర్కాటక రాశి వారు ప్రారంభిస్తారో ఆ కార్యక్రమంలో ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా అవి పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాలు లేదా ఆ పనుల్లో విజయాన్ని సాధించడానికి, ఎటువంటి ప్రతిబంధక దోషాలు లేకుండా పూర్తి స్థాయిలో ఆ పనులు పూర్తి చేయడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి వారం యొక్క ప్రారంభంలో ఏ ముఖ్యమైనటువంటి పనినైనా ప్రారంభించండి, దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఈ వారంలో ప్రత్యేకించి కొంత మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి లభించడానికి అవకాశం ఉన్నది. అయితే ఈ కుజ, శనేశ్వర, గురుగ్రహాల తాలూకు వ్యతిరేక ఫలితాల వల్ల కొంత ధనాన్ని నిల్వ చేయడంలో విఫలం చెందుతారు. అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది. లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయడానికో, శుభ కార్యక్రమాల నిమిత్తమో, లేదా తీర్థయాత్రల కోసమో, లేదా ధార్మిక కార్యక్రమాలను చేపట్టినందుకు ఏదో విధంగా సంపాదించినటువంటి ధనం చేతి నుండి బయటికి వెళ్ళిపోతుంది. కొంత డబ్బు దాచుకోవడానికి మాత్రం ఇబ్బంది పడతారు. అయినప్పటికీ ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా మీ సంతోషానికి కారణమవుతుంది. అలాగే కర్కాటక రాశి వారు ఉద్యోగ పరిస్థితులు కొంత మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగరీత్యా అధికమైనటువంటి శ్రమ పడతారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. వ్యాపార పరిస్థితులు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేటువంటి వారికి కొంత జాతక బలం అవసరం. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల 1-2 సార్లు ఆలోచన చేయడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మానసిక భయానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుని యొక్క మార్పు ఈ రాశి వారికి ప్రత్యేకించి కలిసి వస్తుంది. తృతీయ స్థానమందు కుజగ్రహం యొక్క సంచారం, జన్మ రాశి యందు శుక్రగ్రహం యొక్క సంచారం, అలాగే ఈ వారంలో చంద్రబలం, గురుబలం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. దీనివల్ల ఆర్థికంగా పురోగతి కనబడుతూ ఉన్నది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి కనబడుతూ ఉన్నది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం, ఉద్యోగంలోనూ అలాగే వ్యాపార పరంగానూ ఉన్నతమైనటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మరి ముఖ్యంగా గత కొద్ది కాలంగా మిమ్మల్ని వేధిస్తూ వస్తూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి బారి నుండి బయటపడడానికి, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఎంత డబ్బు సంపాదించినప్పటికీ ఆ ధనాన్ని దాచుకోవడంలో ఏదైతే ఈ రాశి వారు విఫలమవుతూ ఉన్నారో దానిని ఛేదించగలుగుతారు. కొంత ధనాన్ని శుభ కార్యక్రమాల నిమిత్తమో లేదా ఏదైనా ఒక బంగారపు వస్తువో లేదా లగ్జరీ వస్తువో లేదా వాహనాన్నో కొనుగోలు చేయడానికి ఆ ధనాన్ని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. సంపాదించినటువంటి సంపాదనని అనుభవించేటువంటి కాలంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. అలాగే ఈ వారంలో మానసిక ప్రశాంతత ఉంటుంది.
ఈ వారం యొక్క ప్రారంభంలో చంద్రుని యొక్క స్థితి నవమ స్థానంలో ఉండడం ఉద్యోగంలో కొంత శ్రమని సూచిస్తూ ఉన్నది. అయితే మంగళవారం ఉదయం లగాయితు గురువారం మధ్యాహ్నం వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి విశేషించి కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా దశమస్థో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మంగళవారం ఉదయం లగాయితూ గురువారం మధ్యాహ్నం వరకు ఉండేటువంటి రోజుల్లో ఏ ముఖ్యమైనటువంటి పనిని ప్రారంభించినప్పటికీ అది పూర్తి స్థాయిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి అవుతుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఆయా రోజుల్లో ప్రారంభించడం ద్వారా కార్య విఘ్నం లేకుండా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు సింహరాశి వారు. ఉద్యోగ పరిస్థితులు ఈ రాశి వారికి మెరుగ్గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రమోషను లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపార పరంగా గత కొద్ది కాలంగా ఉన్నటువంటి నష్టాలని భర్తీ చేయగలుగుతారు. లాభసాటిగా వ్యాపారాన్ని చేయగలుగుతూ ఉంటారు సింహరాశి వారు. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఆదాయ మార్గాలు పెరగడానికి కూడా అవకాశం ఉన్నది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా గత కొద్ది కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి చదువు రీత్యా కానీ లేదా ఏదైనా కాంపిటేటివ్ పరీక్షల రీత్యా ఏదైనా మనం చదువుకునేటువంటి విశ్వవిద్యాలయాల్లో ఒక సీటు కోసమో లేదా పోటీ పరీక్షల్లో ప్రయత్నాల్లో లేదా గత చిరకాలంగా మనం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా గతంలో తాకట్టు పెట్టినటువంటి వస్తువులు విడిపించుకోవడము లేదా బ్యాంకుల ద్వారా రుణాలను సాధించుకోవడము లేదా ఆర్థికంగా స్థిరపడేటువంటి పరిస్థితులు స్త్రీలలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవ ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మ రవి కుజుల యొక్క దోషంలో కుజుని యొక్క మార్పు అనగా జన్మ కుజుని యొక్క మార్పు ద్వారా ఈ రాశి వారికి కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. జన్మరాశిలో కుజుని సంచారం తొలగిపోయినది. తత్ఫలితంగా ఆ కుజుని యొక్క పీడ కొంత తగ్గుముఖం పడుతుంది. అయితే రవి బుధుల యొక్క జన్మరాశి స్థితి, కుజ శుక్రుల యొక్క కర్తరి, అలాగే అష్టమ స్థానంలో ఉండేటువంటి గురు రాహువులు, వారం ప్రారంభంలో ప్రారంభమయ్యేటువంటి గురు రాహు చంద్రుల యొక్క అష్టమ స్థాన స్థితి వెరసి దాదాపుగా శనేశ్వరుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా దాని నుండి తేలిగ్గా బయటపడడానికి శనేశ్వరుడు కారణమవుతారు. ఈ వారంలో ప్రత్యేకించి కొంత బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని మర్చిపోతారు. ఉదాహరణకి మీకున్నటువంటి ఈ చిన్న బుద్ధి చాంచల్యం వల్ల తాళం వేసినటువంటి బీరువా తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోవడము, లేదా బండి తాళాలు ఎక్కడైనా పెట్టి మర్చిపోవడము, లేదా ఏదైనా విలువైన వస్తువులు దాచినటువంటి ప్రదేశాన్ని మర్చిపోవడము, లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పనిని మర్చిపోయి మిగతా పనులన్నీ చేసుకుని రావడము, ఇటువంటివన్నీ కూడా కొంత చికాకును కలిగిస్తాయి. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు, దీనివల్ల కాలం వృధా, అలాగే మనలో ఉండేటువంటి శక్తి వృధాగా పోతూ ఉంటుంది. అలాగే అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. లగ్జరీ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, అలాగే కాస్మెటిక్స్ లాంటి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. మాట పట్టింపులకి ఆస్కారం ఉంటుంది. కొంత ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. అలాగే కోపం అధికంగా ఉంటుంది ఈ కన్యారాశి వారికి. కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కోపంలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరాదు. ఉద్యోగరీత్యా సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత అధికంగా శ్రమిస్తారు. పని వేళల్లో మార్పులు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఇది మిశ్రమమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా మన కుటుంబ పరిస్థితుల్ని, మీకుండేటువంటి ఈ కుటుంబ విధానాలు లేదా ఆర్థిక స్థితిగతుల్ని వేరే వారి దగ్గర ప్రస్తావించకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఆదివారం నాడు, శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మద్యమాంసాలు భుజించకూడదు, తైల సంస్కారం చెయ్యరాదు. ఈ రాశి వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము
నీలము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మ కుజుని యొక్క దోషం, ఇప్పటి వరకు 12వ స్థానం ముందు సంచరించినటువంటి కుజుడు ఇప్పుడు జన్మరాశిలోకి సంచారం చేస్తూ ఉండడం ద్వారా ఆ కుజుని యొక్క పీడ మరలా జన్మరాశి యందు కొనసాగుతూ ఉంటుంది. గురుబలం ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థానమందు శుక్రుడు, అలాగే వారం ప్రారంభంలో చంద్రబలం వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఎంత ఖర్చు వచ్చినప్పటికీ ఆ ఖర్చుకు తగ్గ ఆదాయం తులారాశి వారు సంపాదించుకుంటారు. అయితే సంపాదించేటువంటి ప్రతి సంపాదన కూడా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అది శుభ కార్యక్రమాల నిమిత్తం కానీ, లేదా ప్రయాణాల నిమిత్తం కానీ, లేదా కుటుంబ సభ్యుల యొక్క అవసరాల నిమిత్తం కానీ ఆ ధనాన్ని ఖర్చు చేసేటువంటి పరిస్థితులు ఈ వారంలో తులారాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత కొంత లోపిస్తూ ఉంటుంది. వారంలో కొద్ది కాలం మాత్రమే కొంత ప్రశాంతంగా గడుపుతారు. ఆ తదుపరి మీ ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి చిన్న చిన్న చికాకుల ద్వారా కొంత మానసిక ప్రశాంతత లోపం అనేటువంటిది ఈ తులారాశి వారిలో కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించి సమయాన్ని వెచ్చిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను తీర్చడానికి, లేదా వారికి ఉండేటువంటి సమస్యలు వాటి నుండి వారిని బయటపడేయడానికి మీ యొక్క జోక్యం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వారి జీవితంలో ఖచ్చితంగా మిమ్మల్ని వారు మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలుపుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది తులారాశి వారికి. ఉద్యోగపరంగా అధికంగా శ్రమిస్తారు. పక్కవారి యొక్క పనులను కూడా, తోటి ఉద్యోగస్తుల యొక్క పనుల్లో కూడా మీరు సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. అందరి యొక్క మన్ననల్ని పొందడానికి ఈ వారం ప్రత్యేకించి గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే కష్టంలో ఉండేటువంటి వారికి సహాయం చేయాలి అనేటువంటి దృక్పథంలో ఉంటారు. మీ దగ్గరికి వచ్చి సహాయాన్ని అర్థించినటువంటి వారికి శక్తికి మించి సహాయాన్ని చేసేటువంటి పరిస్థితులు తులారాశి వారిలో ఉన్నాయి. ఉదారమైనటువంటి స్వభావానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. వ్యాపార పరంగా ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో సొంతంగా మీరే కష్టపడి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య లేదా పోటీ పరీక్షల లాంటి అంశాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు మెరుగ్గా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా కుజుని యొక్క మార్పు ఈ రాశి వారికి విశేషంగా కలిసి వస్తుంది. షష్ఠ స్థానమందు కుజుని యొక్క సంచారము చాలా రకాలైనటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. కుటుంబ సంబంధిత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. రుణ బాధలు, శత్రు బాధలు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నది. లగ్జరీ వస్తువులు, వాహనాలు, గృహము, బంగారము లాంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ప్రత్యేకించి గత కొద్ది కాలంగా అనుభవిస్తూ వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల యందు గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత శుక్ర, బుధ, కుజగ్రహాల యొక్క అనుకూలత వల్ల ఉద్యోగ పరిస్థితులు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉండేటువంటి ప్రతిబంధక దోషాలు తొలగిపోవడము, పై అధికారులతో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడము, గత కొద్ది కాలంగా మీకు రావలసినటువంటి శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ వారం రావడానికి ప్రత్యేకించి అవకాశాలు ఉన్నాయి. అలాగే కోర్టు వ్యవహారాలు, లీగల్ నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అలాగే లౌకికమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత మీకు గ్రహస్థితి అనుకూలిస్తూ ఉన్నది. వాటి తాలూకు ప్రతిఫలం, వాటి తాలూకు ఫలితం మీకు అనుకూలంగా రావడానికి ఆస్కారం ఉన్నది. వ్యాపారస్తులకి ఈ వారం విశేషించి కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభానికి, వ్యాపారంలో కొత్త పెట్టుబడులకి, వ్యాపార విస్తరణకి ఈ వారం కలిసి వస్తుంది.
విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మనసుకి నచ్చనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చివరగా మనం తీసుకునేటువంటి ముఖ్యంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా అనేటువంటి విషయం, అలాగే గురువుల యొక్క అనుగ్రహం మీ మీద ఉందనేటువంటి విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు దూరం కావడానికి, కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ చేయడం లేదా శ్రవణం అనగా వినడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. ధనురాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థానమందు ఉండేటువంటి కుజగ్రహం, అలాగే శనేశ్వరుడు, గురువు, అలాగే చంద్రుడు, అలాగే ఈ రాశికి దశమ కేంద్రమందు సంచరిస్తూ ఉన్నటువంటి రవిగ్రహం, వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ధనురాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల ఆర్థికమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ఆర్థికంగా ఎదగడానికి, ఉద్యోగంలో ప్రమోషన్లకి, ఇంక్రిమెంట్లకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. లాభస్థానమందు కుజగ్రహం యొక్క సంచారం ఉండడం ధైర్యానికి కారణమవుతుంది. జీవితంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడినా దానిని దాటి జీవించడానికి ధైర్యాన్ని ప్రదర్శించి ఆ క్లిష్టమైనటువంటి సమయాన్ని దాటడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేగాక ధాన్యాభివృద్ధి, ధనాభివృద్ధి ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. రుణబాధల్ని తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉన్నది. సంతాన పురోగతికి అవకాశం ఉన్నది. సంతానం కలగడానికి గ్రహస్థితి ప్రత్యేకించే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. అలాగే కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడానికి, అలాగే కుటుంబ ఆరోగ్య ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఉన్నతాధికారుల యొక్క లేదా సమాజంలో ఉండేటువంటి ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు లభించడం ద్వారా జీవితంలో కొంత పురోగతిని సాధిస్తారు. ఉద్యోగపూర్వకమైనటువంటి పరిస్థితులను పరిశీలన చేసినప్పుడు ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు, అలాగే మీ యొక్క క్రమశిక్షణ, పట్టుదల, మీ యొక్క శ్రమ వల్ల ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అటు ఉద్యోగంలో గుర్తింపు, మీకు ఏదైనా సన్మాన సత్కార్యాలు జరిగేటువంటి గ్రహస్థితి ఈ వారం గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ మార్పుకి, ప్రమోషన్లకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, అలాగే గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని, అలాగే అవకాశాలను తిరిగి సంపాదించుకోవడానికి వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్యని అభ్యసించడానికి, లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉంటూ అక్కడ స్థిర నివాసం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి ధనురాశి వారికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల్లో విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల కోసం లేదా వాటిలో ఇప్పటికే కష్టపడుతూ ఉండేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మంచి లాభాలు ఆర్జించడానికి, లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి, ఆర్థిక ఇబ్బందులను ఛేదించడానికి గ్రహస్థితి స్త్రీలకు ప్రత్యేకించి కొన్ని అవకాశాలని ఇస్తూ ఉన్నది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి శుక్రబలం, చంద్రబలం ఈ వారం అధికంగా కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ వారంలో గురువారం లగాయితూ ఉండేటువంటి చంద్రబలం వల్ల మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. వారం ప్రారంభం లగాయితూ ఉద్యోగ వ్యాపారాల్లో అధికమైనటువంటి శ్రమ కనబడుతూ ఉన్నది. కుటుంబ పరంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, మాట పట్టింపులు ఉన్నప్పటికీ వాటిని ఛేదించుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈ రాశి వారికి అంతగా లభించవు. అయితే బంధువుల యొక్క, సన్నిహితుల యొక్క
లేదా తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాల వల్ల అటు ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని లేదా వ్యాపారంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని దాటుకుని ముందుకు వెళ్ళడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వారాంతంలో మానసిక ప్రశాంతతను సాధిస్తారు. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించడం, అలాగే నచ్చినటువంటి భోజనాన్ని చేసేటువంటి పరిస్థితులు మకర రాశి వారిలో ప్రత్యేకించి ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అయితే దశమ కేంద్రంలో కుజుని యొక్క సంచారం వల్ల ఉద్యోగ సమయ వేళల్లో మార్పులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో చిన్నపాటి మార్పులకి కూడా అవకాశం ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బు వృధాగా పోతోంది అని తెలిసినప్పటికీ కూడా అది కుటుంబ సభ్యుల గురించో పిల్లల గురించో లేదా బంధుమూలకంగానో ఆ ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మాట పట్టింపులు అధికంగా ఉంటాయి. మనం ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరిని ఏమీ నొప్పించకుండా మాట్లాడినప్పటికీ కూడా ఎదుటివారు మీ మాట వల్ల ఇబ్బంది పడ్డారు అని తెలుసుకొని వెళ్ళి వారికి క్షమాపణ చెప్పి మరీ ముఖ్యంగా వారితోటి సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. గొడవపూరితమైనటువంటి వాతావరణానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు మకర రాశి వారిలో ఉన్నాయి. నిశ్చితంగా అందరినీ కూడా పరిశీలనం చేస్తారు. మరీ ముఖ్యంగా చాలా తక్కువగా మాట్లాడడానికి ఈ వారం ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగ వ్యాపార పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు కాలం ప్రతికూలంగా ఉన్నది. బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది. అతి విశ్వాసం వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడానికి లేదా కుటుంబంలో ఉండేటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి కొన్ని అవకాశాలు లభిస్తాయి. మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రత్యేకించి కేవలం చంద్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అది కూడా ఈ వారంలో కేవలం వారం యొక్క ప్రారంభంలో మాత్రమే. మొదటి 2 రోజులు మాత్రమే చంద్రబలం ఉంటుంది. మిగిలిన రోజులన్నీ కూడా ఆ చంద్రుడు కూడా కొంత ప్రతికూలంగా ఉండడంతో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. చేసేటువంటి ప్రతి పని కూడా ఆత్మవిశ్వాసంతో చేయడం చెప్పదగినటువంటి సూచన. శత్రువుల యొక్క బాధ అధికంగా ఉంటుంది. రుణ బాధ అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి చిన్న పనిని కూడా మీరే సొంతంగా ఆ పనిలో దిగి కష్టపడి పని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఒక మంచి విషయం ఏంటి అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం. అష్టమ కుజుని యొక్క సంచారం నుండి ఈ రాశి వారు బయటపడ్డ కారణం చేత అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి, ఆకస్మికమైనటువంటి ప్రమాదాల బారిన పడకుండా బయటపడడానికి అవకాశం ఉన్నది. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాల పరిస్థితి కనుక మనం చూసినట్టయితే ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపకుండా ఉద్యోగంలోనూ అలాగే వ్యాపారంలోనూ ఎక్కువ సమయాన్ని వెచ్చించేటువంటి, అలాగే ఎక్కువ సమయం అందులో శ్రమించేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగపూర్వకంగా దూరత్ర ప్రయాణం చేయడానికి భోజన సౌఖ్యం లేకుండా, ఇంటి భోజనం చేయకుండా బయట భోజనం చేస్తూ కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద పని వేళల్లో మార్పు కూడా కుంభరాశి వారిలో కనబడుతుంది. ఇప్పటివరకు పగలు షిఫ్ట్ పనిచేసినటువంటి వారికి రాత్రి షిఫ్ట్ ఉద్యోగం రావడము, లేదా రాత్రి వేళ పనిచేసిన వాళ్ళకి పగటిపూట ఉద్యోగం రావడం లాంటి అంశాలు ఇవి కూడా కుంభరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చు. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మరీ ముఖ్యంగా కుటుంబంలో జరిగినటువంటి విషయాలని బయట వ్యక్తులకి తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క
అనుగ్రహం కోసం ప్రార్థించడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ కుజుని యొక్క సంచారము ఈ వారం లగాయతు ప్రారంభమైనది. అష్టమ కుజుని యొక్క సంచారం వల్ల స్థాననాశం, రుణచ్ఛేదం, అష్టమస్తే ధరాసుతే అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం స్థానచలనానికి అవకాశం ఉన్నది. లేదా ఉద్యోగ వ్యాపారాల పరంగా దూర ప్రాంత సందర్శనం చేయడానికి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, ఎప్పుడూ లేనటువంటి విధంగా మనకి ఎంత డబ్బు ఇబ్బంది వచ్చినా ఇప్పటివరకు ఎక్కడా కూడా బయట అప్పు చేయకుండా బతికినటువంటి మీనరాశి వారు కొంత ధనాన్ని అప్పుగా తీసుకోవడం, ఆ అప్పుగా తీసుకున్నటువంటి ధనాన్ని కూడా ఈ శుభ కార్యక్రమాల నిమిత్తమో లేదా వివాహాలు, తీర్థయాత్రలు లేదా ధార్మిక కార్యక్రమాల కోసం వాటిని వినియోగించేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కొంత ధనం వ్యసనపూర్వకంగా ఖర్చు పెడతారు. కొంత రుణాల రూపేణా, ఈఎంఐల రూపేణా ధనాన్ని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ధనం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉండడం వల్ల మూలధనం అనేటువంటిది కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. అనగా సంపాదించేటువంటి సంపాదన పూర్తిగా నిల్వ లేకుండా ఖర్చు అయిపోతూ ఉండడం ఈ వారంలో మీనరాశి వారికి మనం చూడవచ్చును. అయితే ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఈ రాశి వారికి ఉండవు. ధనం అవసరమైనప్పుడల్లా ధనం సకాలంలో చేతికంది అవి ఖర్చు పెడుతూ ఉండేటువంటి పరిస్థితులు మాత్రం ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక కోపం ఈ వారం అధికంగా ఉంటుంది. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా బంధువులతోటి, మిత్రులతోటి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉండడం, అలాగే ఏదైనా ఒక సలహానో లేదా ఒక సూచననో లేదా ఒక వాగ్దానాన్నో చేసేటప్పుడు శక్తికి మించినటువంటి మాటలు మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం మీనరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి భృగు షట్కము అనేటువంటి దోషము, సప్తమ స్థానమందు రవి బుధులు, అష్టమ స్థానమందు కుజుడు, వ్యయస్థానమందు శనేశ్వరుడు, ఇలా ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్న కారణం చేత ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఇబ్బందులేవి కూడా కనబడడం లేదు. మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. పని వేళల్లో మార్పు కనబడుతూ ఉన్నది. కుటుంబానికి కొంత దూరంగా ఉంటూ ఉద్యోగంలోనే నిమగ్నమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వ్యాపారపరంగా మిశ్రమమైనటువంటి వారంగా చెప్పవచ్చును. వ్యాపారంలో లాభము, నష్టము సమానంగా ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కాలం కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలకి, విదేశీ యానానికి సంబంధించినటువంటి పరీక్షలకి లేదా ఏదైనా యూనివర్సిటీలో చేరడానికి రాసేటువంటి పరీక్షలు, పోటీ పరీక్షలు అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబ సమస్యలు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ మాత్రం స్త్రీలకి అవసరం. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కనకధారా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.